హలో అండి అందరికీ అనుకోని ప్రేమ కథకు స్వాగతం. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. ఆదిత్యకి తన పెళ్లి విషయంలో వచ్చిన మెరుపు లాంటి ఆలోచన గురించి తెలుసుకోవటానికి మరొక క్షణం ఆలస్యం చేయకుండా తన పర్సనల్ లాయర్ జగన్నాథం గారిని తన ఆఫీసులో రేపు మీట్ అవుదాం, ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అని మెసేజ్ చేస్తాడు. మెసేజ్ వచ్చిన సౌండ్ వినిపించటంతో జగన్నాథం గారు ఈ సమయంలో ఆదిత్య సార్ నుండి ముఖ్యమైన విషయమని మెసేజ్ వచ్చిందేమిటి అని టైం చూసుకునేసరికి రాత్రి 12 గంటలవుతుంది. గాఢ నిద్రలో ఉన్న అతడికి మెసేజ్ రింగ్ సౌండ్ వినపడగానే కొంచెం పెద్ద వయసు కావటం వలన ఎంత గాఢమైన నిద్ర అనుకుంటున్నా అది కోడి కునుకులానే ఉంటుంది కాబట్టి టక్కమని నిద్ర నుండి లేస్తారు లాయర్ జగన్నాథం. ఆ మెసేజ్ను ఓపెన్ చేసి చూసిన ఆయన ఆందోళన చెందుతాడు. ఆదిత్య గారు నన్ను ఎందుకు పిలిచారు? ముఖ్యమైన విషయం అంటున్నారు. అది ఏమై ఉంటుంది? బహుశా ఏదైనా కొత్త కేసునా, లేకపోతే పెండింగ్లో ఉంచిన కేసుల గురించా? అయ్యో, నేను పెండింగ్ కేసులు ఇంకా పూర్తి చేయలేదు. ఈ విషయం ఆయనకు తెలిసిపోయి ఉంటుంది. అలా అయితే నా పరిస్థితి ఏంటి? ఆయన చాలా కఠినమైన వ్యక్తి. తప్పకుండా నాపై ఒంటికాలపై లేచి మరీ కోప్పడతారు. నేను ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి. కానీ ఏం చెప్పాలి? ఈసారి తప్పించుకోవటం చాలా కష్టం. ఆదిత్య గారు ఈసారి నేను చెప్పే అబద్ధం విని చచ్చినా ఇక ఆయన నన్ను నమ్మరు. నేను ఏం చెయ్యాలి? ఈ సమస్య నుండి ఎలా బయటపడాలి అని లైట్స్ ఆన్ చేసుకుని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అతడి భార్య లైట్ల వెలుతురుకి నిద్ర నుండి మేల్కొని, ఏంటండి ఈ టైంలో లైట్స్ ఆన్ చేశారు? ముందు లైట్స్ ఆపండి అని నిద్రమత్తుగా అంటుంది. ముందు దీని సమస్యలను తప్పించుకోవటం బెస్ట్ అని లైట్స్ ఆఫ్ చేసి నిద్రపోతాడు. ఉదయం 10 గంటల సమయంలో జగన్నాథం గారు ఆదిత్య ఆఫీస్కి వెళ్ళటానికి భయపడుతూనే సిద్ధమవుతారు. ఏమండి, టిఫిన్ చేయకుండానే బయలుదేరుతున్నారేంటి అని అతని భార్య అంటుంది. టిఫిన్ ఎందుకే, 1 గంటలో కడుపు నిండా భోజనం కూడా చేసి వస్తాను అనుకుంటూ ఆదిత్య చేతిలో తిట్లు తినటం గురించి మనసులో అనుకుంటూ ఉంటారు లాయర్ జగన్నాథం గారు. అతడు అలా అంటూనే తిన్నగా కారు దగ్గరికి వెళ్ళి, డ్రైవర్, ఆదిత్య సార్ కంపెనీకి పోనీ అని కారులో కూర్చుంటాడు. సరే సార్ అంటూ డ్రైవర్ కార్ స్టార్ట్ చేసి డ్రైవింగ్ మొదలు పెడతాడు. ఆదిత్య గారి ముందు నేను నిజం చెప్పాలా, లేకపోతే అబద్ధం చెప్పి తప్పించుకోవాలా? నిజం చెప్తే ఆయన కోప్పడతారు, అబద్ధం చెబితే మరింత దారుణంగా ఉంటుంది నా పరిస్థితి అంటూ ఆయన ఆలోచనలకు అడ్డుకట్ట పడకుండా నీటి ప్రవాహంలా కొనసాగుతూనే ఉంటాయి. డ్రైవర్ తిన్నగా ఆదిత్య ఆఫీస్కి తీసుకువెళ్తాడు. సార్ వచ్చేసాం అంటాడు డ్రైవర్. ఓ అలానే, పులి బోనులోకి అడుగుపెట్టే సమయం ఆసన్నమైందన్నమాట అనుకుంటూ జగన్నాథం గారు తిన్నగా ఆదిత్య క్యాబిన్లోకి చేరుకుంటారు. ఆయన గుండె వేగంగా కొట్టుకుంటుంది. వినయంగా నమస్కరిస్తూ గుడ్ మార్నింగ్ సార్ అంటారు. ఆదిత్య గౌరవంగా గుడ్ మార్నింగ్ జగన్నాథం గారు, రండి కూర్చోండి అని అంటాడు. ఆ సార్ అంటూ ఆదిత్యకి ఎదురుగా ఉన్న చైర్లో బెరుకుగా కూర్చుంటారు లాయర్ జగన్నాథం. ఆదిత్య ఆయనను సూటిగా చూస్తాడు. జగన్నాథం గారు, నేను మిమ్మల్ని ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడటానికి పిలిచాను అంటాడు. జగన్నాథం గారు మరింత ఆందోళనగా చెప్పండి సార్ అంటాడు. ఆదిత్య తన ఆలోచనను వివరిస్తూ, నేను కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. దీనికి సంబంధించిన చట్టపరమైన అంశాలను తెలుసుకోవటానికి మీ సహాయం కావాలి అంటాడు. జగన్నాథం గారు ఆశ్చర్యపోతారు. ఆయన ఆదిత్యను నమ్మలేకపోతారు. అతడు షాక్ అవుతూ,
కాంట్రాక్ట్ పెళ్ళా? మీరు నిజంగానే ఇలా అడుగుతున్నారా అంటాడు. ఆదిత్య తన నిర్ణయాన్ని మరింత నొక్కి చెబుతూ, అవును, నాకు వేరే దారి కనిపించటం లేదు. సో ఇదే నాకు బెస్ట్ ఆప్షన్ అనిపించింది. దీని గురించి పూర్తిగా ఆలోచించాను అంటాడు. జగన్నాథం గారు ఆలోచిస్తూ, కానీ కాంట్రాక్ట్ పెళ్ళి చాలా సంక్లిష్టమైన విషయం. దీనికి సంబంధించిన చట్టాలు అంత స్పష్టంగా లేవు అంటాడు. నాకు తెలుసు, అందుకే మీ హెల్ప్ కావాలి. మీరు దీనికి సంబంధించిన అన్ని చట్టపరమైన అంశాలను పరిశీలించి నాకు హెల్ప్ చేయాలి అంటాడు. జగన్నాథం ఆలోచిస్తూ, సరే సార్, నేను తప్పకుండా ప్రయత్నిస్తాను. కానీ దీనికి నాకు కొంత టైం కావాలి అంటాడు. ఆదిత్య గౌరవంగా, తప్పకుండా జగన్నాథం గారు, మీరు ఎంత టైం తీసుకున్నా పర్వాలేదు. కానీ ఈ విషయం గురించి ఎవ్వరికీ చెప్పకండి. ఇది మన ఇద్దరి మధ్యనే ఉండాలి అంటాడు. జగన్నాథం గారు ఆశ్చర్యంగా, సరే సార్ అంటాడు. జగన్నాథం గారు ఆదిత్య క్యాబిన్ నుండి బయటికి వచ్చేస్తారు. ఆయన మనసులో అనేక ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. ఏంటో ఆదిత్య గారి పెండింగ్ కేసులనే ఎప్పుడు క్లియర్ చేయాలని అనుకుంటుంటే మళ్ళీ ఇప్పుడు కొత్తగా కాంట్రాక్ట్ పెళ్ళి అంటున్నారు. అసలు ఎందుకు ఈయన కాంట్రాక్ట్ పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారు? దీని వెనుక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. ఆయన చాలా తెలివైన వ్యక్తి. ఆయన ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచిస్తారు. కాంట్రాక్ట్ పెళ్లి గురించి ఆల్రెడీ ఆయన పూర్తిగా తెలుసుకునే ఉంటారు. అయినా ఎందుకో నన్ను హెల్ప్ అడుగుతున్నారు అంటే ఈ విషయంలో ఏదో ప్రమాదం ఉండే ఉంటుంది. నేను జాగ్రత్తగా ఉండాలి. ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. కానీ నాకు ఈ కాంట్రాక్ట్ పెళ్లికి సంబంధించిన చట్టపరమైన చిక్కులు ఏమిటో అంతగా తెలియదు. నేను దీని గురించి నాకన్నా పెద్ద లాయర్ల దగ్గర తెలుసుకుని బాగా పరిశోధన చెయ్యాలి. ఆదిత్య గారు నన్ను మరొక్కసారి నమ్మి ఈ పనిని అప్పగించారు. కాబట్టి నేను ఆయన నమ్మకాన్ని వమ్ము చెయ్యకూడదు అనుకుంటాడు లాయర్ జగన్నాథం గారు. అనుకోని ప్రేమ కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. కథ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.